ఇంకొకటి కూడా నేను రూల్ చెప్పాను. సో మీ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది పాయింట్. సో టీమ్ వన్ రెడీ అనుకుంటున్నా. జ్యోతన్ రెడీ కదా అన్న? ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఇగో చెరికి అందరు క్యాప్స్ కొట్టండి, మంచిగా లైట్ అరేంజ్ చేసిండు. ఓకే ఓకే క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా చూసుకోరా, ఎవరు ఇంటికి రాకుండా చూసుకో. రెడీ. ఫస్ట్ టీమ్ వన్ క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో మొదటిగా రాయబడిన పుస్తకం ఏంటి? కాదు. ఓకే మొదటి బుక్ ఏందనలే, మొదటిగా రాయబడిన పుస్తకం ఏంటి అన్న. ఒక్క నిమిషం. 66 ఉంటాయి కదా, అందులో మొదటిగా రాయబడిన పుస్తకం ఏంటి? వీళ్ళ ఆన్సర్ మీరు చెప్పారు అనుకో మీకు పాయింట్ రాదు, కాబట్టి మీరు పాస్ అని చెప్పినప్పుడు మీరు చెప్పండి. బైబిల్లో మొదటిగా రాయబడిన బుక్ ఏది, పుస్తకం ఏది? బైబిల్ మొత్తంలో సో టైమింగ్ కూడా ఉందంట మొదటగా మరి. రాయబడిన బుక్ ఏది అని వాళ్ళు అడిగినారు. ఆన్సర్ లేకపోతే పాస్. అదే అదే కాదండి, కాదంటున్నాడు కదా, వేరే ట్రై చేయండి. ఐ థింక్ లాస్. ఆన్సర్ కరెక్ట్ ఇచ్చింది కదా మమ్మీ. వావ్, ఏ నువ్వేమైనా లీక్ చేసినావేంద్రా పేపర్? ఓకే వెరీ గుడ్. పర్లేదు. అసలు నేను లే, 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 లే. క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసి ఓన్లీ పాస్ అవుతానే సంథింగ్ ఓకే నేను అంటే నేను ఉన్నా కదా. ఆన్సర్ యోబు గ్రంథము. యోబు అన్నారా? యాక్చువల్ గా పాస్టర్ మీరు చెప్పండి దాని ఎక్స్ప్లెనేషన్. చెప్పండి. ఆన్సర్ ఒకటే మాటలో రావాలా, ఓకే మళ్ళీ మీరు ఆలోచించండి. వాళ్ళు రాంగ్ చెప్పేస్తే పాస్ ఇచ్చేయాలా. ఓకే Don't wait to- ఓకే అంత ఓకే time రైట్. 30 సెకండ్స్ ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ ఉంటుంది. ఓకేనా? ఇదంటే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్క్యూజ్. టీమ్ 1 కి పాయింట్. చక్రి, వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా కౌంటింగ్ ఉండదు. ఓకే లేకపోతే ఆలోచించడానికి ఇవ్వండి, టైమింగ్ ఇవ్వండి. సో యోబు గ్రంథాన్ని ఎవరు రాశారో ఇప్పటివరకు అయితే రచయిత తెలియదు, కాబట్టి కొన్ని దగ్గర యోబు అని, కొన్ని దగ్గర యోబు స్నేహితుడు అని ఉంది, కానీ ఎగ్జాక్ట్ గా రచయిత ఎవరో తెలియదు, కానీ అదైతే ఫస్ట్ బుక్ రాయబడింది. సో టీమ్ 1 కి 1 పాయింట్. నెక్స్ట్ టీమ్ 2. ఎంకరేజ్ చేయండి కొద్దిగా, మీరు కొట్టుకోండి. కానీ సో అత్తలో ఎట్లా కొట్టారు మీకు పాయింట్ వచ్చినందుకు, సో మీరైనా చెప్పండి కొట్టుకోండి. సో బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో దేవుడు అనే పదమే లేదు. ఏ పుస్తకం అది? నువ్వు సండే స్కూల్ టీచర్ కదా, చూసుకుంటావు. ఆంటీ ఆగండి. సో 2 ఛాన్సెస్ ఉంటాయి, 2 ట్రయల్స్ ఉంటాయి. ఆన్సర్ మీరు చెప్పారంటే అది అయిపోతుంది. ఆడియన్స్. సరే, ఆడియన్స్ స్కూల్. బైబిల్ గ్రంథంలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో దేవుడు అనే పదమే లేదు. లేదు. కాదంట. ఇంకో ఛాన్స్. ఆగండి. డిస్కస్ చేసుకోరా మీరు? కరెక్ట్ ఆన్సర్ ఎస్తేర్ గ్రంథం. వావ్, సూపర్ ఎస్తేర్ గ్రంథంలో సూపర్ సూపర్. ఉపవాసం టీమ్ చేసి 2 కి కూడా ఒక పాయింట్ వేసుకో. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారన్నారు, కానీ అక్కడ దేవుడు అనే పదమే లేదు ఆ పుస్తకంలో. అండ్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 గోస్ టు టీమ్ 1 ఫస్ట్ కి. టీమ్. సో ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజు ఎవరి ద్వారా అభిషేకించబడ్డాడు? ఓకే ఓకే. ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజు ఎవరి ద్వారా అభిషేకించబడ్డాడు? నవ్వుకుంటున్నారు. ఒక్క నిమిషం. టీమ్ 1 ఏమైంది? మీరు తొందరపడి చెప్తే వీళ్ళకి పాయింట్ వెళ్ళిపోతుంది. సో టైమింగ్ ఎంత ఉంది? ఇంకా కౌంట్ డౌన్ చెప్తానే ఉండాలి నువ్వు. ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజు ఎవరి ద్వారా అభిషేకించబడ్డాడు? రాజు గారు సౌలు ఎవరి ద్వారా రాజు అతనే. సౌలే ఎవరి ద్వారా అభిషేకించబడ్డాడు? క్వశ్చన్ కరెక్ట్ గా వినండి. అయిపోయింది. ఓకే ఓకే చెప్పాడు అంకుల్, చెప్పాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సామ్యుయలే కదా? జ్యోతి అంటే ఆన్సర్ చెప్పింది. సో సామ్యుయల్ కరెక్ట్. సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు. ఓకే సూపర్. వద్దొద్దు పండు పక్కన. ఓకే ఒక్క నిమిషం నవీన్. సో వీళ్ళకి 2 పాయింట్స్. సరే ఏమే ఆన్సర్ ఇచ్చిరే? చెప్పారు కదా సామ్యుయల్ కరెక్ట్. సమూయేలు మొదటి కరెక్ట్. రాజు అయినా రెండో సో రాజు అయినా ఒక ప్రవక్త టీమ్ ద్వారానే నెంబర్ 1 కి ఒక అభిషేకింపబడ్డారు. పాయింట్ ఆయన వేసేసుకో. సామ్యుయేలు. 2 పాయింట్స్. ఓకే 2 పాయింట్స్. సో 4th క్వశ్చన్ టీమ్ బికి. సో క్రైస్తవులు అనే పదం ఏ ప్రాంతం నుంచి తీసుకోబడింది? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? క్రైస్తవులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ప్రాంతం నుంచి వచ్చింది అది. అప్పుడు అందరు డీల్ అవ్వట్లేదు. అది మీకు తెలుసు. క్వశ్చన్ తీసుకొచ్చినావు. 30 seconds టైం ఇచ్చాము. క్రైస్తవులు అనే పదం ఒక ప్రాంతం నుంచి పిలవడం స్టార్ట్ చేసింది, ఆ ప్రాంతం పేరేంటి? ఏమైంది?
పాస్ చేస్తారు చూడు. ఓకే, పాస్ టు టీమ్ నెంబర్ టీమ్ 1. ఒక ప్రదేశం నుంచి క్రైస్తవులు అనబడడం ప్రారంభమైంది. ఆ ప్రాంతం ఏంటి? అది సెకండ్స్ ఎవరు కింద 10 seconds. లేదు, అది 30 సెకండ్స్. 10 9 8 7 కాదు. ఆన్సర్ ఆన్సర్ మీరు చెప్పండి. నాకు కూడా ఉంది. సో సో ఓ పని చేయి. ఆన్సర్ అంతియోక్. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో అంతియోక్ అనే ప్రాంతం నుంచి క్రైస్తవులు అనబడడం ప్రారంభమైంది. ఏమో అనుకున్నామా, గట్టిగానే ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ మాత్రం. వీళ్ళు 2 పాయింట్స్ లా సార్, వీళ్ళు కూడా లాస్ అయ్యారు. సో పాయింట్స్ ఎన్ని ఐడియా ఉంది కదా? ఓకే, ఇది హౌస్ కేసే పాయింట్. సో ఇప్పుడు హౌస్ కేసే ఓకేనా? పాయింట్ రైట్. స్టార్ట్ ఇక్కడ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5th క్వశ్చన్ కదా? 4th 5th క్వశ్చన్ రైట్. ఐ థింక్ దే కెన్ ఆన్సర్. సో బైబిల్లో అతి చిన్న వచనం ఏంటి? బైబిల్లో అతి చిన్న వచనం. వచనం. సో దీనికైతే చాలా టైం. అతి చిన్న వచనం. బైబిల్లో అతి చిన్న వచనం. షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. 10 క్వశ్చన్స్ కా 10 సెకండ్స్. ఇప్పుడు మీ టీం కి వస్తుంది. ఇప్పుడు తాతాని విద్యాశేప్ చెప్పినా లేదా? విద్య టీమ్ లా టీమ్ 2. కరెక్ట్ ఆన్సర్. సూపర్. సో ఇప్పుడు టీమ్ పాయింట్ మీకు వచ్చింది. మళ్ళీ క్వశ్చన్ కూడా మీకే. ఇగో నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పాయింట్లు చేస్తే ఓల్డ్ చప్పట్లు కొడతలేరు, ఓల్డ్ పాయింట్లు చేస్తే మీరు చప్పట్లు కొడతలేరు. కనీసం మీ వాళ్ళు మీరైనా కొట్టుకోండి అబ్బా. న్యూ ఇయర్ రోజు కొద్దిగా ఫోన్లు అయితే ఎవరు లేదు కదా? పక్క. ఎక్కడ లేవా? ఓకే, వెరీ గుడ్. సో దీనికైతే ఈ ఒక్క ప్రశ్నకైతే 1 ఛాన్స్ ఉంటుంది. సో ఒకటే ఛాన్స్, సింగిల్ టేక్ లో ఆన్సర్ చెప్పాలి. అపోస్తల కార్యం ఎవరు రాశారు? బైబిల్లో అపోస్తల కార్యం ఎవరు రాశారు? సింగిల్ టేక్ ఆన్సర్, ఒకటే సార్ చెప్పాలి. గత 3 రోజులకి వెళ్ళి రైట్ ఆన్సర్. వావ్, సూపర్. రైట్. ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ అబ్బా ఇది? సో టీమ్ ఏకి ఇప్పుడు 7th క్వశ్చనా? రైట్. సో బైబిల్లో అతి చిన్న పుస్తకం ఏంటి? సో 30 సెకండ్స్ పెట్టుకున్న రోజు చెప్తారులే. ఒకటే చాప్టర్. రైట్. ఏమైనా డిస్కస్ చేసుకున్నారా మీరు? అంకుల్ వాళ్ళు అందరూ ఆంటీ చెప్తుంది, జ్యోతి అంటే. అక్క ఇప్పుడు చిన్నది పెద్దది రాంగ్ హలో ఆన్సర్. హలో. లాస్ట్ ఛాన్స్. పాస్. టీమ్ 2. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి అడుగు. బైబిల్లో అతి చిన్న పుస్తకం ఏంటి? ఒకటే చెప్పండి. చాప్టర్. చెప్పండి. చెప్పండి అమ్మా. మైక్ వాళ్ళ. రైట్ ఆన్సర్. ఓబాజ్య. వావ్, సూపర్. క్వశ్చన్ మీకు వచ్చింది, వాళ్ళు కదా ఆన్సర్ చెప్పి. సో ఇప్పుడు మీ క్వశ్చన్. 8th క్వశ్చన్. ఇది చిన్నవి పెద్దవి అనుకోండి. బైబిల్లో అతి చిన్న అధ్యాయం ఏది? నువ్వు అంతా సండే స్కూల్ క్వశ్చన్లు తెచ్చినావు కదా. ఇది కానీ చెప్తలేరు కదా పాస్టర్ గారు, సండే స్కూల్ కూడా చెప్తలేరు కదా, అదే వచ్చింది తిప్పలు. బైబిల్లో అతి చిన్న ఆన్సర్. రైట్ ఆన్సర్. వావ్, సూపర్ ఆంటీ. చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ 9th క్వశ్చనా? ఓకే. ఇప్పుడు అతిపెద్ద తెలిసి పాయింట్స్ రాసుకుంటున్నావు కదా? మీరు ఏది ఇద్దామని ఈ question answer పేపర్ ఏమని చూసి సాయం చేద్దాం అనుకుంటారు మమ్మీ వాళ్ళకు. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్? రైట్ ఆన్సర్. ఆనంద్ అంకుల్ సూపర్. 964 సంవత్సరాలు ఆయన బతికారు. బైబిల్ 60 వరకే మెన్షన్ చేసి దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే పాస్టర్ గారు ఇస్తారు. ఇచ్చేసిన ఆల్రెడీ. అంతేనా? అంతే ఉందా? చెప్పండి. ఇట్స్ మెన్షన్ ఇన్ హిబ్రూ బైబిల్ 964 సంవత్సరాలు.
మన తెలుగుకి వచ్చేసరికి ఏమైందంటే ఎన్ని సంవత్సరాలు 960 సంవత్సరాలని మెన్షన్ చేశారు. మెతుషేలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఇబ్రూ బైబిల్. ఎందుకు ఆయన అన్ని రోజులు బతకాల్సి వచ్చింది అంటే ఈ ఆల్సో సమ్ టైమ్స్ పడిపోయినట్టుగా చూసినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే మెతుషేల. దేవునిలో బలంగా ఆయన వెదిగిన తర్వాత ఆయన ఏమంటాడంటే నిన్ను చూసి అనేకులు మారేటట్టుగా నీ ఆయుష్కాలను పొడిగిస్తానని చెప్తాడు. కానీ అది వాళ్ళ యొక్క స్కాలర్స్ ప్రకారం అది ఇంకా ఎక్కువ పోవాల్సి ఉండే, కాకపోతే మళ్ళీ ఏమైందో తెలియదు కానీ అది ఒక మిస్టరీగా మిగిలిపోయి ఉంది. అది ఇక ఆయన గురించి ఉన్నదన్నమాట. చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ టీమ్ 2 రైట్. కొద్దిగా అందరు డిస్కస్ చేసుకోండి. మీరే వచ్చింది చెప్పకుండా టైం వేస్ట్ చేసి వెళ్తారు కదా. లేదు. సో ఈ క్వశ్చన్ కొంచెం టిపికల్ గానే ఉండొచ్చు, ఈజీయే. ఓకే, ట్రై చేయండి. బైబిల్లో సండే స్కూల్ క్వశ్చన్ అన్నాడు పాస్టర్. ఒక అతిపెద్ద అధ్యాయం ఉంది కదా, అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? అబ్బా మీరు ఎందుకు చెప్పారు అంటే మీకు మైనస్ అయితే పాయింట్లు చెప్పరాదు అట్లా. నేను క్వశ్చన్ మీకు కరెక్ట్ అర్థం అక్క కాలేదు. వాళ్ళు అధ్యాయాలు అంటలేరు, వచనాలు అంటున్నారు. బైబిల్లో అతిపెద్ద అధ్యాయం ఉంది కదా, అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? 119. రాంగ్ ఆన్సర్. ఇంకొక ఛాన్స్ ఉంది, ఆగండి. 119. ఒక్క నిమిషం మీరు తొందరగా అడగండి, వాళ్ళు చెప్పుకుంటే మీకు వస్తుంది. అధ్యాయం ఎన్ని వచనాలు అన్నా? అక్క చెప్పింది. ఎన్ని ఆంటీ చెప్పిరా? రైట్. ఓకే, టీమ్ 2 కి ఇంకో పాయింట్. అరే దూసుకపోతారు బుల్లెట్ ట్రైన్ ఇంకా లాస్ట్ 3 క్వశ్చన్స్ ఆగుతలేరు. నెక్స్ట్ ఇక్కడ అయిపోతున్నాయి కదా. నెక్స్ట్ న్యూ ఇయర్ కి అందరు బైబిల్ చదువుకున్నాం సార్ గట్టి. ఇంకేంది అయితే ఇది ఆన్సర్ సింగిల్ టేక్ ఇది కూడా ఉండాలి. సో ఒకటే ఆన్సర్ చెప్పాలి, డిస్కస్ చేసుకొని 30 సెకండ్స్ టైం ఉంది. ఓకే, బైబిల్లో 40 దినాలని 3 సందర్భాలలో రాయబడింది. ఆ సందర్భాలు ఏంటి? బైబిల్లో 40 దినాలు, 40 రాత్రి పగలు అనుకోండి, 3 సందర్భాలు ఉన్నాయి. సో ఆ 3 సందర్భాలు సింగిల్ టేక్ లో చెప్పాలి. ఒకటి మోషే 40 కొండపై. ఓకే. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం. ఇంకొకటి వెరీ గుడ్. మీకు పాయింట్లు మైనస్ అయితే చూడిగా భద్రామిగా మీకే ఇక ఒకసారి 3 ఆన్సర్స్ చెప్పండి ఒకసారి ఫస్ట్. ఆగకుండా టక చెప్పండి. చెప్పేసి ఆల్రెడీ. ఓకే, టీమ్ 1 కి పాయింట్ ఏంటి? సార్ 2 చెప్పారు. అదే అవ్వా చెప్పినందుకు మైనస్ పాయింట్ వేసాం. జర ఆగు. ఒకటి యేసుక్రీస్తు అన్నారు, మోషే అన్నారు, ఇంకొకటి ఇది. సో ఆల్రెడీ అరుణాంటి చెప్పింది, మీరు ఇందులో యాడ్ చేయండి. లేదు ఇక్కడ సత్యపాల్ అంటే ఫస్ట్ చెప్పినాడు. అవునా? నేను విన్నాను అబ్బా జడ్జిని కదా. సరే సరే. ఒక్క నిమిషం మళ్ళొకసారి మంచి అందరికి కొంచెం మంచిగా వినండి చెప్తున్నా. యువతల టీం వాళ్ళకి తెలిసింది అనుకోండి, క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పండి. వీళ్ళు చెప్పలే అనుకో ఆటోమేటిక్ గా క్వశ్చన్ పాస్ అయిపోతుంది. మీరు ముందు చెప్పారు అనుకో, వాళ్ళు చెప్పేసారు వాళ్ళకి పాయింట్ పోతుంది. ఇంకా లాస్ట్ మీరు మంచిగా గెలవనీకున్నారు, ఓడిపోతారు. మీ ఇష్టం. రెడీ? లాస్ట్ 2 క్వశ్చన్స్. ఓకే. ఇక గట్లా ఒకరినొకరు మాట్లాడుకుని చెప్పుకోరు, ఇంకా చెప్పుకోకరని. బైబిల్లో మొదటిగా పుట్టిన కుమారుడు ఎవరు? ఒకటే ఛాన్స్, సింగిల్ టేక్. మొదటి వెరీ గుడ్. వావ్, సూపర్. మొదటి అసలు ఆగుతలేరు కదా నెంబర్ 2. యాక్చువల్లీ ఆదాం అని అంటుంటారు. సో ఇజ్రాయెల్ కాలంలో 10 తెగులు వచ్చినాయి కదా, అందులో లాస్ట్ తెగులు ఇప్పుడు లెక్క పెట్టుకోరు. 1 2 3 4 ఏమున్నాయి? లాస్ట్ తెగులు ఏమొచ్చింది? 10 తెగులు వచ్చాయి కదా పరోకి, అక్కడ ఉన్న వాళ్ళకి, ఐగుప్తీయులకు. అందులో లాస్ట్ తెగులు ఏమొచ్చింది? విడతలదండు కాదంటే అయిపోయా. ఊకంటే వీడి శ్రీం తాత ఇంకొక ఛాన్స్ ఉంది. ఊకంటే అయిపోయినాయి. అయిపోయినాయి. వెరీ గుడ్. అయిపోలేదు. టైం అయిపోయిందా? అయిపోయింది. ఆన్సర్ కరెక్ట్. ప్రతి తొలిచూరుకు మళ్ళీ చనిపోవడం. అన్నా నవీనా నా జరాగు, టైం ఈడ ఉంది చెప్పిండ్రు. టైమర్ నవీన్. క్వశ్చన్ ఉన్నాయా అయిపోయినా? అదే నేను ముందే చెప్పిన నవీన్. లాస్ట్ క్వశ్చన్. అట్లా కాదు ఆంటీ, టైం ఉంది. ఇగో వినండి, ప్రైజ్ అందరికి వస్తే టెన్షన్ తీసుకోకరు. సో జర చెప్పే ఊళ్ళు ఆల్రెడీ చాలా ముందు మీద ఉన్నారు కాబట్టి జర మీరు కరెక్ట్. కొంచెం కాంపిటీషన్ అని రాని అన్నప్ప మరి అట్లా ఇట్లా
ఇగో ఒక్క నిమిషం, నువ్వు 10 సెకండ్స్ వచ్చినప్పుడు 20 సెకండ్స్ వచ్చినప్పుడు గట్టిగా ఇన్ఫార్మ్ చేయాలి అందరికి, ఓకేనా? మీరు ముందు చెప్పకండి, ఓకేనా? టైం ఉందంటే అట్లనే. ఇప్పుడు యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే 3 సార్లు ఆన్సర్ చెప్తారు, సెకండ్స్ కౌంట్ చేసుకున్నారు, అందుకని నవీన్ నేను చెప్పేదాకా ఫాస్ట్ కానీ మీకే వచ్చింది, టెన్షన్ తీసుకోకరి, హాయిగా నిద్ర పోరు ఈరోజు రాత్రి పోయి, టెన్షన్ తీసుకోకరి. వా వీళ్ళు చూసిరా నెంబర్ 2 చూసిరా, ఒక్క ఆన్సర్ కొట్టి తన్నదన్న చప్పట్లు కొడుతున్నారు. అవునా? పాయింట్ ఈక్వల్ ఉన్నా? అరే ఈ క్వశ్చన్, అరే నవీన్ ఈ క్వశ్చన్ అడిగితే పరిచయం కావాలి, క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఎవరికి క్వశ్చన్ వచ్చేసి టీమ్ 2కి, ఓకే అట్లా. సరే ఇప్పుడు వీళ్ళని సాటిస్ఫై చేయడానికి నేను 2 క్వశ్చన్లు అడుగుతా, అవి కూడా సండే స్కూల్ క్వశ్చన్. ఓకే సూపర్, ఓకేనా? వినండి, ఫస్ట్ ఎవరికి వీళ్ళక. విశ్వాసము మూలముగా నీతివంతునిగా మార్చబడిన వ్యక్తి ఎవరు? వెరీ గుడ్, ఆన్సర్ వచ్చింది. వీళ్ళకి ఇంకో ఆన్సర్. పౌలు రాసిన పత్రికలు ఎన్ని? 14. కాదు, 16. టైం ఎంత? ఇంకా అట్లా లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 100 చెప్తారు. పౌలు రాసిన పత్రికలు ఎన్ని? ఆడ సల్మాన్ రాజ్ అంకుల్ ఏమో చెప్తుండో. రైట్ రైట్ రైట్, ఓకే. పౌలు రాసిన పత్రికలు ఎన్ని? నాకేనా ఈ పాయింట్? నేను ఆప్షన్స్ కూడా ఇస్తున్నా. ఏ 27, బి 13, సి 9, డి 17. దీనికి ఆడియన్స్ పోల్స్ తర్వాత 50-50 అట్లాంటివి ఏం లేవు, కాబట్టి ఇచ్చిన 3 ఆప్షన్లలో చెప్పండి. ఇచ్చిన ఆప్షన్ లో మీ ఇద్దరికి ఒకటే సమయము, ఒక డిసిషన్. 13 అంటే మీరు 13 ఇస్ రైట్ ఆన్సర్. అవునా? అయితే దీన్ని సాంసాం చేసేద్దాం, పాయింట్ ఆడేముంది అంతే. సామ్ అక్కడ తూకం అక్కడ ఇక్కడ ఇంత. ఒకసారి పాయింట్స్ చెప్తావా? 5, 6. ఎవరికి 5? ఎవరికి 5? ఫస్ట్ టీమ్ కి 5 అంట, సెకండ్ టీమ్ కి 6 అంట. వావ్ సూపర్. ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారా ఇప్పుడు? చాలా క్వశ్చన్ చాలా, ఓకే. ఇప్పుడు జరా ఇంకా ఏం టెన్షన్ తీసుకోకుండా ఇంకా నెక్స్ట్ ఇయర్ మీరు గెలుతురు. ఇప్పుడైతే వాళ్ళ కోసం చప్పట్లు కొడదాం, ఓకేనా? ఓకే, టీమ్ 2 గెలిచిరు. ఇంకోటి బాగా గుర్తు పెట్టుకోండి, టీం 1 ఎవరెవరు కూర్చున్నారు అందరు ఫోటో తీసుకున్నాను, అందుకే తీసుకోమన్నా. రేపు ప్రైజులు వంచేటప్పుడు మీరు మధ్యలో రాకండి, ఒకసారి మీరు పేర్లు రాసుకోండి. టీమ్ 2 రెడీగా ఉండాలి రేపు, ఓకేనా? రైట్. గెలిచిన వాళ్ళకి పెన్నులు, ఓడిన వాళ్ళకి పెన్సిల్సా? ఇంకా ఏమో ఇంకా మా యూత్ అంతా డిస్కస్ చేసుకోవాలి, ఏమిద్దామో ప్రైజెస్ మాట్లాడుకోవాలి. ఆలోచన ఉంటుందని అట్లా పడేసిన ఐడియా. రైట్, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రోగ్రామ్, చిన్న గేమ్ టైప్, ఓకేనా? కొద్దిగా మీరు అందరూ సహకరిస్తే అయిపోతుంది, ఒక 2 minutes 3 minutes అయిపోతుంది, ఓకే? ఏం లేదు, మేల్స్ కి అండ్ ఫీమేల్స్ కి సపరేట్ గా మ్యూజికల్ చైర్ పెడదాం, ఓకేనా? బాగుంటుంది. రన్నింగ్ కాదే తాత, నువ్వేం టెన్షన్ తీసుకోకు. రెడీ రెడీ అంటున్నావా తాత నువ్వు? సరే, మ్యూజికల్ చైర్ ఆడడానికి అందరు రెడీనా? మరి మీరు రెడీయా? సూపర్ అందరూ ఎగ్జైటింగ్ ఉన్నారు. ఇంటికాడ బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా, తీసుకురా. సరేలేనండి, పని కూడా అయిపోయింది. సరే, అందరికి థ్యాంక్స్. అందరూ చాలా ఓపికతో కూర్చున్నందుకు.